అందరికీ నమస్కారం। ఈ రోజున స్థానిక కేపీ జగన్నాథపురంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దేవస్థానంలో పాలక మండలి నియామక పత్రం గత నెల రోజుల కిందట రావడం జరిగింది। కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం వల్ల మా ప్రమాణ స్వీకారం అనేది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది। దాంట్లో ఏంటి అంటే జగన్నాథపురానికి సంబంధించిన ఒక స్థానికుల్ని దాంట్లో కమిటీలో కావాలని చెప్పారు సార్। ఓవర్లుక్లోనో కొంత మేము ఇచ్చిన పేర్లలో కొంత ఇబ్బందులు రావడం వల్ల ఒక పేరు మిస్ అయింది। ఆ పేరు విషయంలో మా కాంగ్రెస్ కార్యకర్తే అతన్ని మేము చాలా విధాలుగా మాట్లాడి ప్రయత్నం చేసి అతన్ని కూడా కమిటీలో ఉండేటట్టు జీవో తీసుకొద్దామని ప్రయత్నం చేశాం। కానీ అక్కడ కొంత న్యాయపరమైన జీవోలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఆ జీవో కొంచెం డిలే అవుతూ వచ్చింది। కానీ దాన్ని మేము ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలు చెప్తే మాకు ఇక్కడ స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల సహకారంతో మళ్ళీ ఆ జీవోని ఎడిటింగ్ చేసి 14 మంది కమిటీ మెంబర్స్, ఒక అయ్యగారు 15 మందికి ఉండాల్సింది 14 మంది కమిటీ ఎస్టాబ్లిష్ అయింది। ఇంకో పర్సన్ని ఎడిట్ చేయడానికి జీవోని మళ్ళీ రీమోటివేషన్ కోసం పెట్టిన దాంట్లో ఎండోమెంట్ మినిస్టర్ గారు అటెస్టెడ్ చేశారు, స్థానిక మినిస్టర్లు అటెస్టెడ్ చేసిన కరపత్రం ఇది। సో అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ సెక్రటరీ మేడం గారు 3 రోజుల నుంచి గత లీవ్లో ఉన్నారు। సో దాని కారణంగా ఈరోజు రావాల్సిన జీవో అది డిలే అవుతూ వస్తుంది। కానీ గతంలో వచ్చిన జీవో ఈ రోజుతో పరిమితి ముగియనున్నది। సో ఈరోజు కనుక ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆ కమిటీకి సంబంధించిన జీవో ఏదైతే ఉందో అది ల్యాప్స్ అయిపోయి ఆ జీవో ఈ రోజుతో రద్దు అయిపోతుంది। దాని కారణంగా మాకు ఇక్కడ స్థానికులతో, స్థానిక మిత్రపక్షమైనటువంటి ఎమ్మెల్యే గారితో, షాబీర్ బాషా గారితో మీ అందరితో మాట్లాడితే ఇక్కడ ఎవరైతే జగన్నాథపురం వాసి ఉన్నాడో ఆ ఏరియా నుంచి ఆ గ్రామ పంచాయతీ ఎవరో ఒకరిని ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోరారు। అది మా బాధ్యత కూడా। దానిలో భాగంగా మేము అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని మాట్లాడే చూస్తే వాళ్ళు ససమీర ఒప్పుకోవట్లేదు। కానీ ఈ జీవో రద్దు అయితే మళ్ళీ జీవో తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది। ప్రభుత్వ వైఫల్యం కింద ప్రతిపక్షాలు ఇక్కడ వేరే విధంగా మాట్లాడతారని దాన్ని మనసులో పెట్టుకునే తప్ప కక్షపూరితంగా మేమైతే ఏది చేయలేదు। ఆయన మా కాంగ్రెస్ కార్యకర్తే ఈరోజు ఎవరైతే ఇబ్బంది ఎదుర్కొంటాడో జగన్నాథపురానికి సంబంధించిన వ్యక్తిని ఈ కమిటీలో తీసుకొచ్చే పూర్తి బాధ్యత మా కేశవాపురం కమిటీ గ్రామ పంచాయతీ నుంచి ఆ కేశవాపురం గ్రామ వాసిగా ఒకళ్ళని ఈ కమిటీలో తీసుకోవడానికి పూర్తి బాధ్యత మా కమిటీ సభ్యులు తీసుకుంటాం। గత 3-4 రోజుల్లోనే, ఇంకా రానున్న 3-4 రోజుల్లోనే ఇంకో జీవో అతని పేరు మీద ఇండివిజువల్గా వస్తుంది। మేమందరం కలిసి అతనితో ప్రమాణ స్వీకారం చెప్పించి మాలో సభ్యులుగా కలుపుకుంటాము। మా మధ్య ఎలాంటి రాధ విధ్వంసాలు లేవు, మేమంతా కలిసే ఉన్నాము। అట్ ది సేమ్ టైం ఈరోజు ఏదైనా పోలీసు వారి చర్యలకు ఏదైనా ఇబ్బంది జరుగుంటే దయచేసి దాన్ని అన్యాయంగా భావించొద్దు। అందరూ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కేశవపురం, జగన్నాథపురంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ మిత్ర పక్షంగా ఉన్నాము। మేమందరం కలిసికట్టుగా ఉండి రానున్న రోజుల్లో ఆలయ కమిటీ ఆలయం అభివృద్ధి కోసమే పనిచేస్తామని తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ టు ఆల్। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్వతి మండలం కేపీ జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఇక మా పాలక మండలి ఏర్పడింది। ఈ పాలక మండలి పడడం నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు మా పాలక మండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు। అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేస్తూ నేను చైర్మన్గా నన్ను ఎన్నుకున్న మీద నమ్ముతున్న నమ్మకాన్ని రేపు గుడి అభివృద్ధి చేస్తానని చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని సహకారంతో, ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల సహకారంతో, లోకల్ ఎమ్మెల్యేతో కలిసి అమ్మవారి గుడి అభివృద్ధి చేయడానికి నిధులు తేవడానికి కృషి చేస్తానని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఒక భక్తుడిగా నేను భక్తులతో కలిసి పనిచేస్తానని, అలాగే గుడి అభివృద్ధి కోసమే తప్ప నేను ఎలాంటి కోపతాపాలతో కానీ ఎలాంటిది చేయనని, ఇప్పుడు ఏదైతే నా మీద ఉంచిన నమ్మకాన్ని చేయనని పని చేస్తానని కోరుకుంటున్నాను।